ఇండియా ప్రజలందరికీ నా యొక్క మనవి. ఇలా జరుగుతున్న పరిణామాలు మరి మనం చూస్తున్నాం. మన దేశంలోకి వచ్చి మరి పాక్ తీవ్రవాదులు మరి మన ప్రజల్ని కాల్చిన సంగతి అందరికీ తెలుసు. దాని మీద మన మోడీ గారు సింధూర్ అనే పదంతో పాక్ మీద అటాక్ చేశాడు. మరి 28 మంది పహల్గామ్లో చనిపోతే అన్ని దేశాలు ఒక పక్క ఖండిస్తూ మరి కొన్ని గృహనుడి పాత్ర టైపులో ప్రవర్తిస్తున్నాయి. మరి మనకి ముఖ్యమైనది మన దేశానికి అండ రష్యా. మనకి నెహ్రూ గారి టైం కాడి నుంచి మన దేశం మీద ఈగ వాళ్ళ ఒప్పుకోదు రష్యా. అలాంటి మిత్రదేశం మన రష్యా. ఒక రకంగా చెప్పాలంటే మా భారతదేశం రష్యా అన్నదమ్ములు ఒక కుటుంబంలాగా ఉంటూ వస్తుంది. మరి అలాంటి సందర్భంలో మన ప్రధానమంత్రి గారు మరి అమెరికాతోటి వ్యాపారాలు చేస్తూ ఒడంబడికలు చేసుకుంటూ ఏదో ట్రంప్ గెలవగానే అభినందనలు తెలుపుతూ మీకు మేము మాకు మీరనే పదాలతోటి బాయిగా ఉందాం అని చెప్పారు. అమెరికా నిజ స్వరూపం మరి నిన్న పాకిస్తాన్ సందర్భంగా తెలిసిపోయింది. ఓ పక్క పైకి మరి స్నేహాస్త్రం అంటూ ఓ పక్క కుంటలు తీస్తూ మన మీదకి శత్రు దేశాలను విసుగుతుంది అమెరికా. ఈ ట్రంప్ వచ్చిన కాడి నుంచి ట్రంప్కి చిన్న మైండ్ దెబ్బతిన్నది. మైండ్ పనిచేయటాను ఆ దేశంలో ఏం రద్దు చేస్తున్నాడో ఏం పథకాలు పెడుతున్నాడో కూడా తెలియటం. అతనే మరి విదేశాలతోటి ఎలా మసులుకుంటున్నాడో కూడా తెలియటం. ఒకసారి ఒక మాట అంటాడు, మాట నరకలేని మనిషి. అలాంటి మనిషితోటి మనం దోస్తీ కట్టడం తప్పు. మన సొంత కాళ్ళ మీదే మనం నిలబడాలి. అవసరమైతే 140 కోట్ల జనాభాని సైనికులు తయారు చేసి ప్రపంచంలోనే ఇండియా అంటే గజగజలాడే లైట్ చేయాలి. ఒక భయం అనేది తీసుకురావాలి. అమ్మో ఇండియా జోలికి పోతే మన దేశాన్ని సర్వనాశనం చేస్తారు, వాళ్ళు శాంతి కాముకులు, వాళ్ళు ఉండన్నాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళ కోపం వస్తే వాళ్ళ కోపానికి మనం తట్టుకోలేము అనే ఇది తీసుకురావాలి. మనకి అలా తీసుకురావాలి. మనం పిఓకి మన ఆక్రమిత కాశ్మీర్ని మనం దాన్ని ఆక్రమించుకోవాలి. దాన్ని ఆక్రమించుకోవాలంటే ఎలాంటి యుద్ధమైనా పాకిస్తాన్ మీద చేయాలి. అవసరమైతే పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదులను మట్టు పెట్టే వరకు నిద్రపోకుండా ఉండాలి. మరి అలాంటి ముందడుగుతోటి సింధూర్ అనే ఆపరేషన్ ముందుకు తీసుకుపోతూ మరి ఇలా ఎవరికి భయపడాల్సిన పని లేదు. అమెరికా నిజ స్వరూపం తెలుసుకున్నాం కాబట్టి అమెరికాతోటి మనం స్నేహం చెయ్యకూడదు. మరి చెయ్యాలంటే దానికి ఎలా నడుచుకోవాలో దాన్ని బట్టి నడుచుకోవాలి. మరి ఇలా ఉన్న పరిస్థితులు అయ్యి మన పిఎం నరేంద్ర మోడీ గారు మరి అందరికీ సింహస్వప్నంగానే నడిపిస్తున్నాడు. మరి మిలిటరీ బలగాలకి నేవీ ఎయిర్ ఫోర్స్ అందరికీ స్వేచ్ఛాధికారాలు ఇచ్చాడు. మీ ఇష్టం, మీరు ఏదైనా చేయండి, నాకు చెప్పే పని లేదు. మీరు యుద్ధంలో మీ సొంత నిర్ణయాలు చేసుకొని ముందుకు పోండి అని ధైర్యాన్ని ఇచ్చాడు.
మరి రాబోయేది మన దేశం మీద దాడి చేయాలని చైనా, పాకిస్తాను, చోటా దేశం, బంగ్లాదేశ్ ఇలాంటివన్నీ ముందు ముందు చూపుతోటి ఉరకలేస్తున్నాయి. కానీ వాళ్ళని అడ్డి ఎరగది వాళ్ళని దెబ్బ కొట్టాలంటే మనం మన మన అన్నదమ్ముల వలె ఉంటూ మన రష్యాతోటి మనం స్నేహంగా ఉన్నాం కాబట్టి మనకు రష్యా ఉన్నంతకాలం ఏ దేశాలు ఏం చేసినా కూడా మనం భయపడాల్సిన పని లేదు. మనకి రష్యా ఉన్నంతకాలం, భారతదేశం ఉన్నంతకాలం స్నేహం కొనసాగాలి. అలా కొనసాగినప్పుడే ప్రపంచంలో ఏ దేశాన్నైనా ఎదుర్కోగలిగిన సత్తా మనకుంటుంది. అలా ముందుకు సాగుతారని, మరి మోడీ గారి సారథ్యం ఇంకా ముందుకు తీసుకుపోవాలని, మోడీ గారికి 140 కోట్ల జనాభా వెన్నుదన్నే ఉంటుందని నా మనవి. ఇట్టు.